దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసికి పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మా సంఘం తరఫున, మా కుటుంబం తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనల్ని గడిచిన వారు మొత్తం కూడా ఆయన కృపారెక్కల చాటులో మనల్ని భద్రపరుచున్నాడు. ఈ యొక్క పునరుద్ధారణ దినమున ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించాలని, ఆయన మనతోని మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ కూడా నాతో పాటు కలిసి లైవ్ కార్యక్రమంలో ఆరాధనలో అందరూ ఏకీభవించండి. తద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించాలని, మిమ్మల్ని తాకాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రము నాయన. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, ఇందులో ఒక తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మా కోసము కల్వరి శిలువలో రక్తము కాచి ప్రాణము పెట్టి మరణించి తిరిగి 3వ దినమున లేచిన విధానాన్ని బట్టి నీకు ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన, ఈ కార్యక్రమంలో నాయన పరిశుద్ధాత్మదేవుడు మీరు నాయన ప్రభువా మాలోనికి, మా మీదికి ఇదిగో నాయన మీ మహిమనంతా కూడా కుమ్మరించండి. ఒక అదృశ్యమైన వ్యక్తిగా ఈ లైవ్ కార్యక్రమం అంతా కూడా మీరు నడిపించండి ప్రభువా. ఉచ్చరింప శక్యం కానీ గొప్ప సంగతులు, గుణమైన సంగతులు మేము ఎరిగి ఉంటే కృపను దయచేయండి. మా శక్తి చేతనైనను, మా బలము చేతనైనను ఏది కూడా కాదు కానీ మీ ఆత్మ ద్వారానే ఇక్కడ ప్రతి కార్యము జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను ఆయన. విషయానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం అంతా కూడా మీ నామానికి మహిమకరంగా జరిపించండి ప్రభువా. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మీ యొక్క నడిపింపును, మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఇదిగో నాయన ప్రభువా, మిమ్మల్ని పాటలు పాడించు ఆరాధిస్తుగా ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తితో మిమ్మల్ని ఆరాధించే కృపా కాపుదల ఇదిగో నాయన షకీనా మేఘము ఇదిగో నాయన మోషే ఇదిగో నాయన మోషే సినాయి పర్వతం మీద నాయన ప్రభువా ఏ విధంగా నాయన ప్రభువా మీరు షకీనా మేఘంలో నాయన మీ మహిమనంతా కుమ్మరించినారు. ఆ రీతిగా నాయన ప్రభువా దర్శించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనమందరం కూడా మనం ఆరాధనలోకి వెళ్దాం. మాతో పాటు కూడా ఆరాధనలో అందరూ కూడా ఏకీభవించాలుగా ప్రభు పేరుగా మనవి చేస్తున్నాం. స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందరూ కూడా కళ్ళు మూసుకొని
పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఘనపరుస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. మా శక్తి చేత మా బలము చేత ఇక్కడ ఏ కార్యము జరగదు ప్రభువా. మీ ఆత్మ ద్వారానే పరిశుద్ధాత్మ తండ్రి మీ ఆత్మ సహాయం మాకు కావాలి. పౌలు శిలలు చెరసాలలో ఉండి మిమ్మల్ని ఆరాధించినప్పుడు చెరసాల కోట గోడలు కూలిపోయాయి. ఇదిగోనైనా మీరు మా మధ్యలో సంచరిస్తున్నారు, మీరు మా మధ్యలో ఉన్నారు. నీకు స్తోత్రాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు. మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభువా. నిత్యము మమ్మల్ని వెంబడిస్తున్న దేవా నీకు స్తోత్రం. మా ప్రార్థన ఆలకిస్తున్న దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, దుఃఖంలో వేదనలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాం, నిందలో అనుభవిస్తున్నాం. నేను నీకు తోడున్న దేవుడనని సెలవిచ్చినావు నాయన. మా అన్నపానములన్నీ కూడా సమృద్ధిగా దీవిస్తున్నావు. మా మీదికి ఏ తెగులు కూడా గుడారములకు సమీపించకుండా కాచి కాపాడుతున్నందుకు నీకు స్తోత్రము నాయన. నీకు స్తోత్రము ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఆరాధన అంతా కూడా ప్రభువా మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మనము వర్తమానంలోకి వెళ్దాము. దేవుడు అద్వితీయుడు, సత్య సంపన్నుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన నీ ఎడల నా ఎడల మన ఎడల అపారమైన ప్రేమ, కృప, కనికరము, వాత్సల్యత చూపిస్తూ నిత్యము మనతోని దేవుడు మాట్లాడుతూ మనల్ని వెంబడిస్తూ మనకు ఒక ఆలోచనను చెప్పి కాచి కాపాడుతున్న ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము వర్తమానంలోనికి వెళ్దాము. అపోస్తలుడైన పౌలు అంటున్న మాట, ఇది నా అంశం ఏమిటి అంటే, వెనుకున్నవి మనిషి ముందున్న వాటి కొరకై వేగిరపడ్డ. హల్లెలూయా. ఇది నా అంశము. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకి వేగిరపడుట. మనమందరం కూడా బైబిల్ గ్రంథము లేఖనాలు తెరిచినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానమును పొందవలననే గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. ఈ అపోస్తలుడైన పౌలు ఈ మాట అనడానికి గల కారణం ఏమిటి అంటే, తన యొక్క జీవితంలో ఎన్నో సందర్భాలలో తనకి మంచి జ్ఞానం ఉన్నది, మంచి తెలివి ఉన్నది, ఎంతో మందిని మోసం చేసినాడు, ఎంతో మందిని హత్య చేసినాడు. ఆ జీవితాన్ని కొనసాగించకుండా, ఆమేన్ హల్లెలూయా, ఆ జీవితాన్ని కొనసాగించకుండా, అది నా గత జీవితము, నా గత భవిష్యత్తు, అది ఆ జీవితాన్ని కొనసాగించకుండా దేవుడు నా కోసము ముందు ఉన్న ఆ బహుమానం ఏమిటో, ఆ ముందు ఉన్న పిలుపు ఏమిటో, దాని గురించి నేను పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి చప్పట్లు బట్టి మహిమపరుస్తాం. ఈ అపోస్తలుడైన పౌలు వెనకున్న వాటిని మరిచి
ముందున్న వాటి కొరకు వేగిరపడచ్చు. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. ఈయన పిలుపు గురించి మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. మీలో చాలా మందికి దేవుని పిలుపు ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఎంతగానో వాడుకోవాలని ఆశపడుతున్నాడు అపోస్తలుడైన పౌలు వలె. కానీ నువ్వు ఇంకా కూడా వెనుకున్న వాటి గురించే ఆలోచిస్తూ పలుమార్లు సందేహిస్తూ అడుగును ముందుకు వేయలేని పరిస్థితి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నావు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుడు ఎప్పుడైతే కింది వచ్చినట్టు కూడా చదువుదాము, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరగెత్తుచున్నది. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. అప్పుడు దేని గురించి అయినను మీకు వేరే తాత్పర్యము కలిగి ఉన్న యెడల అది దేవుడు మీకు బయలుపరచును. హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క పిలుపు బిడ్డ నీ మీద ఉన్నట్లయితే దేవుడు నీతోని వెంటనే బయలుపరిచి దేవుడు నీతోని మాట్లాడతాడు. అపోస్తలుడైన పౌలు అదే అంటున్నాడు. ఒకవేళ నీ జీవితంలో పిలుపు కాదు, నీ ఎడల దేవుని చిత్తం వేరేది ఉన్నది అంటే దానిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచి మాట్లాడతాడు. కానీ నీ మనస్సు, నీ బుద్ధి, నీ వివేకం, నీ ఆలోచన, నీ పట్టుదల అంతా కూడా సేవ మీద ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. నీ పట్టుదల, నీ మనస్సు, నీ లక్ష్యము, నీ గురి మొత్తము కూడా సేవ మీదనే ఉన్నది. దేవుని కోసం ఏదో ఒక చేయాలనే పట్టుదల అపోస్తలుడైన పౌలుకు ఉన్నట్లే. దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం జీవించాలి. నువ్వు ప్రార్థనలో మోకరించినప్పుడు ప్రభువా నేను నీ కోసం ఏదైనా చేయాలి, కానీ అడుగు వేయలేకపోతున్నా. ఎందుకు నువ్వు అడుగు వేయలేకపోతున్నావు అంటే నువ్వు వెనుకున్న వాటిని మర్చిపోలే. కానీ జీవితంలో అవును, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థనలో కూర్చోగానే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంపూర్ణతలోనికి తీసుకెళ్తున్నాడు. సంపూర్ణతలోనికి తీసుకెళ్ళడం అంటే పరిశుద్ధాత్మతోని నింపబడడం. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మతోని నింపబడినప్పుడు నీ పిలుపు, దర్శనము నీది ఏమిటో నీకు పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆ దేవాది దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు. ప్రార్థనలో నుంచి బయటికి రాగానే కొన్ని గంటలు కాగానే వెనుకున్న వాటిని గురించి ఆలోచిస్తున్నావు. ఇంకా అమ్మో, ఎంతో మంది సేవ చేస్తున్న వాళ్ళందరూ ఎంతో మంది బాధపడుతున్నారు. ఎంతో మంది ఆ కష్టం నాకొద్దు, ఆ వేదన నాకొద్దు, ఆ భయం నాకొద్దు, ఆ దిగులు నాకొద్దు, ఆ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేనని వాటి గురించి ఆలోచిస్తూ నువ్వు బాధపడుకుంటూ నువ్వు అక్కడనే ఆగిపోయావేమో. ఎందులో ఏ పని చేసినా సక్సెస్ కాలేక ఒక ఉప్పు స్తంభం వలె లోతు భార్య ఎక్కడైతే ఆగిపోయిందో వెనక్కి చూసినప్పుడు ఉప్పు స్తంభం వలె నువ్వు ఆగిపోతున్న పరిస్థితి నీ జీవితంలో ఏర్పడుతున్నది. పరిశుద్ధాత్మ దేవుడు బిడ్డ నీతోని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మదగిన సహాయకుడు. ఒక టైం వస్తుంది, టర్న్ చేస్తాడు దేవుడిని లైఫ్ని. ఉన్నతమైన స్థానంలో ఒకవేళ నువ్వు ఉద్యోగం చేసినా కూడా అంత సంపాదించవేమో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సేవ గురించి. నీ మీద గొప్ప పిలుపు, పరలోకంలో నీ కోసము గొప్ప బహుమానము దేవుడు దాగి ఉంచినాడు. ఇది దేవుని యొక్క వాక్కు బిడ్డ. నువ్వు జీవితంలో వెనుకకు చూస్తున్నావు. చూద్దాం ఒకసారి వెనుకకు చూస్తే ఏం జరుగుతుంది, మన భవిష్యత్తు ఏమైపోతుందో దాని గురించి ఇప్పుడు చూద్దాము. అందరం బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఆది కాండము 19వ అధ్యాయము. ఆది కాండము 19వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందాం. ఆది కాండం 19వ అధ్యాయం 17వ వచనం నుంచి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత
ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నటకు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడును నాకు సంభవించి చచ్చిపోదునేమో. 20వ వచనం, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నేను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుతునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించుకొని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమి చేయవలనో అందుచేత ఆ ఊరికి సోయారు అను పేరు పెట్టబడను. లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశమును సూర్యుడి ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా మీద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమునంతటిని ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల వెలుగులను నాశనం చేసెను. అయితే జాగ్రత్తగా వినండి, 26వ వచనం, అయితే లోతు భార్య అతన్ని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. హల్లెలూయా. ఏ స్తంభం? ఉప్పు స్తంభం అయిపోయింది. అక్కడనే ఒక బొమ్మలాగా నిలబడిపోయింది, ఒక విగ్రహం అయిపోయింది, ఒక స్తంభం అయిపోయింది, ఒక కరెంటు పోల్ అయిపోయింది. చూడండి, దేవుడు మన మీద ఒక ప్రణాళిక వేసినాడు బిడ్డ. హల్లెలూయా. దేవునికి లోతు కుటుంబంకి చాలా ప్రణాళిక దాగి ఉన్నది. లోతు భార్య మీద, కుటుంబం మీద ఒక ప్రణాళిక దాగి ఉన్నది. ఆ ప్రణాళిక దాగి ఉన్నది కాబట్టి, వాళ్ళ మీద దేవుని పిలుపు ఉన్నది కాబట్టి, దేవుని చిత్తం వాళ్ళ మీద జరిగించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడ్డాడు కాబట్టి, ఆ సొదొమ గొమొర్రా పట్టణము నుంచి సోయారు అనే పట్టణానికి దేవుడు నడిపించాలని ఆశపడినాడు. చూడండి, మన యొక్క జీవితంలో కూడా దేవుడు ఉన్నతమైన స్థానంలోనికి మనల్ని ఎక్కించాలని ఎన్నో ఇబ్బందులలో గుండా మనల్ని దేవుడు తీసుకెళ్తాడు. ఎందుకంటే దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది మన మీద, దేవునికి ఒక ఆలోచన ఉన్నది. నేను ఉన్నతమైన స్థానాన్ని తీసుకువెళ్ళాలని, గొప్ప ఆశీర్వాదాలు దేవునికి ఇవ్వాలని, అవి ఇచ్చే ముందు ఎన్నో గాయాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు దేవుడు పెడుతూ ఉంటారు. అవన్నీ కాదు అని చాలా మంది సొంత నిర్ణయాలతోని, సొంత ఆలోచనతోని ఈ లోతు చూడండి దేవుడికి సలహాలు ఇస్తున్నాడు. నేను ఇది చిన్నది కదా, నేను ఇక్కడనే ఉంటాను, నేను అక్కడనే ఉంటాను. అవును ప్రభువా, నీవు నా మీద చూపుతున్నా ఆ కృపను బట్టి నేను గణపరుస్తున్నాను. నీవు నా మీద కృప చూపుతున్నావు, నా కుటుంబం మీద కృప చూపుతున్నావు, గణపరుస్తున్నావు, నేను నిన్ను గణపరుస్తున్నాను. నేను ఇక్కడ ఉంటాను ప్రభువా, నేను అక్కడ ఉంటాను ప్రభువా అని దేవుడికి సలహాలు ఇస్తున్నాడు. నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చేస్తున్నాను, నాశనం చెయ్యబోతున్నాను, అది ఆకాశం నుండి అగ్ని గంధకాలు దిగిరాబోతున్నాయి. నువ్వు ఇక్కడ ఉండడము సేఫ్ కాదు, నువ్వు ఇంకా బ్రతకాలి అని సోయారు అనే పట్టణానికి నువ్వు వెళ్ళు, అది చిన్న పట్టణం, నువ్వు అక్కడికి వెళ్ళు అని అనగానే దేవుని మాటకి లోబడి లోతు అతని కుటుంబ సభ్యులు వెళ్తున్న ఆ టైంలో, ఏ టైంలో 1 సెకండ్ ఈ సొదొమ గొమొర్రా పట్టణం వైపు లోతు భార్య తిరిగి చూసింది. తన పరిస్థితి మొత్తం అక్కడనే ఆగిపోయింది. హల్లెలూయా. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి బిడ్డ నువ్వు సేవ చేస్తున్నావు? హల్లెలూయా. అన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నావు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎదుగుదల లేదు అని నువ్వు ఆలోచిస్తున్నావు. ఇది దేవుడి చిత్తమైన? అసలు దేవుడు అసలు నన్ను వాడుకుంటాడా? దేవుడి పిలుపు నా మీద ఉన్నదా అని ఎన్నో
సందర్భాలలో నీకు ఇలాంటి ఆలోచనలు, ఇంట్లో ఉన్న ఇబ్బందులను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి నీకు కనబడుతున్నదేమో. దేవుడి పిలుపు నా మీద ఉన్నదా? దేవుడు నన్ను వాడుకుంటాడా? వాడుకోవట్లేడా? దేవుడు వాడుకుంటే ఏంటి, నన్ను ఇంకా బ్లెస్ చేయట్లేడు, నా వ్యాపారం ఇంకా డెవలప్ కావట్లేదు, నా వివాహం ఇంకా కావట్లేదు, ఉద్యోగ విషయంలో ఎదుగుదల లేదని ఎన్నో మార్లు అనుకుంటున్నామేమో. కానీ ఒకటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు పదే పదే ఆ పరిస్థితుల్లో పదే గుర్తు చేసుకొని ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నావు. నీ జీవితంలో ఇదే జరుగుతుంది. ఆ పరిస్థితిని అంతా గుర్తు చేసుకొని ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నావు. వెనుకకు చూస్తున్నావు, వెనుకున్న పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నావు, ఆ కష్టాలను గుర్తు చేసుకుంటున్నావు, భయపడుతున్నావు. ఆ భయం వల్ల నువ్వు అడుగు ముందుకు వేయలేకపోతున్నావు. పౌలు అంటున్నాడు అదే మాట, వెనకున్నవన్నీ మర్చిపోవు, వెనుకున్న పరిస్థితులన్నీ మర్చిపోవు. నువ్వు సాక్షి బిడ్డగా మాత్రమే నువ్వు నిలబడాలి. అది నీ మనస్సులో తెచ్చుకొని, నేను అంత అనుభవిస్తున్నా కదా, ముందు భవిష్యత్తు కూడా నాకు అదే విధంగా ఉంటుందని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే గొప్ప ఐశ్వర్యం దాగి ఉన్నది ముందు. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. గొప్ప ఐశ్వర్యం దాగి ఉన్నది. నువ్వు లోతు వల్లే వెనుకకు చూసావో నువ్వు అక్కడనే ఆగిపోతావు. నీ స్థితి మారదు, నీ పరిస్థితి మారదు. నువ్వు 10 మందికి సువార్త చెప్పినా 1000 మంది ఉన్నారని భావించు. నీ సంపాదన అంతా కూడా చిరిగిన సంచిలో వేసినట్లుగా అవుతుందని నువ్వు భావిస్తున్నావేమో. నీ పిల్లలు మాట వినట్లేదు, సంఘం మాట వినట్లేదని చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా అయిపోతుందని నువ్వు భావిస్తున్నావేమో. గొప్ప ప్రణాళిక ఉన్నది బిడ్డ నీ మీద. ఆమేన్, హల్లెలూయా. గొప్ప ప్రణాళిక ఉన్నది. లోతును కాపాడినట్టు, వాళ్ళిద్దరి పిల్లల్ని కాపాడినట్లు లోతు భార్యను కూడా కాపాడాలనుకున్నాడు. లోతు భార్య మీద, వారి పిల్లల మీద దేవుని ప్రణాళిక ఉన్నది. కానీ లోతు భార్య వెనుకకు చూస్తున్నది, తను అక్కడనే ఆగిపోయినది. నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు వెనుకకు చూడద్దు. ఆమేన్. నువ్వు వెనుకకు చూడడం మానేసే బిడ్డ. నువ్వు వెనుకకు చూడడం వల్ల నువ్వు స్తంభంలాగా నిలబడిపోతున్నావు. ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నావు. భయము వెంటాడుతున్నది. ఆ భయాన్ని తీసిపోయి వెనకకి చూడడం మానేసి ముందున్న వాటి కొరకే వేగిరపడు. ముందున్న వాటి కొరకే పరితపించు. నీ దర్శనము, నీ పిలుపు ఏంటో ముందుకు వెళ్ళిపో. దాన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్ళిపో. ఏముంది, నా బ్రతుకు ఇంతేగా, నా జీవితం ఇంతేగా, నా జీవితం మారదు అని నిన్ను నువ్వే శపించుకోకు బిడ్డ. నీకు తెలియకుండానే అపవాది ఆ విధంగా వాడుకుంటుంది నిన్ను. నా బతుకు ఇంతేగా, ఇదే 10 మంది వస్తారు సంఘానికి, నా వ్యాపారం ఇంతే, ఎదుగుదల అయితే ఉండదు, ఎంత చూసినా కూడా నా పరిస్థితి ఇంతే. అప్పులు చేయడము, వడ్డీలు కట్టుకోవడం, వాళ్ళ కాడ అప్పులు చేయడము, వడ్డీలు కట్టుకోవడం నా పరిస్థితే. నాకు తెలుసు మారదు, నేను నా జీవితం ఎంత ప్రార్థన చేసినా వేస్ట్ అని అనుకుంటున్నావేమో. అది నీ మనసులో కూడా రానియకు. అది మనసులోకి వస్తున్నది అంటే లోతు భార్య వలె నువ్వు ఉక్కు స్తంభంలా అక్కడనే ఆగిపోతావు. అది మనసులోనికి రానియకుండా లోతు దేవుడి మాట విని ఏ విధంగానైతే ముందుకు వెళ్ళినాడో, సేఫ్ జోన్లోకి వెళ్ళినాడో, ఆ చిన్న పట్టణం సోయాను అనే పట్టణానికి వెళ్ళి భయపడి మళ్ళా పర్వతం మీదకి ఎక్కినాడు. నిన్ను కూడా దేవుడు పర్వతం మీదకి ఎక్కించబోతున్నాడు. నాట్ ఏ జోక్. ఇది నిజం, ఇది నగ్న సత్యం, ఇది దేవుని వాక్కు బిడ్డ. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసులని దేవుడు చాలా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నా ఆశీర్వాదాలు ఏంటో, నా మేలులు ఏంటో వాళ్ళకి నేను చూపించాలని అనుకుంటున్నాడు. రాకడ సమీపిస్తుంది. ఏర్పరిచిన వారిని సైతం సాతాను మోసపుచ్చుతూనే ఉన్నాడు. ఆ మోసపోయే జాబితాలో ఉంటున్నావా, లేక వెనుకకి చూస్తున్నావా, ముందుకు అడుగు వేస్తున్నావా? అది నీ మీద ఆధారపడి ఉన్నది. యేసు ప్రభువు భూలోకానికి వచ్చినప్పుడు పేతురుతో అంటాడు,
పేతురు, నువ్వు నేను ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడతావు. హల్లెలూయా. నేను ఎరగను, నేను ఎవరో తెలియదు అని 3 సార్లు అబద్ధం ఆడతావు అని చెప్పేసి అంటాడు. లేదు ప్రభువా, లేదు ప్రభు, నీ ఎందుకు అబద్ధం ఆడతాను? నేను అట్లా అబద్ధం ఆడను, నా ప్రాణమైన ఇస్తాను, నేను అలాంటివి చేయను, అబద్ధం అస్సలు ఆడను అనగానే పరిస్థితిని బట్టి యేసు ప్రభు కోడి కూయక మునుపే నువ్వు అబద్ధం ఆడదాం అన్నట్లుగా అపోస్తలుడైన పేతురు అబద్ధం ఆడేస్తాడు. ఆయన ఎవరు నాకు తెలియదు, ఆయన ఎవరు నాకు తెలియదు, ఆయన ఎవరు నాకు తెలియదు అని అంటాడు. అని రూమ్లోకి వెళ్ళి గోడకేసి తలకై ముద్దుకొని బాగా పశ్చాత్తాపడతాడు పేతురు. హల్లెలూయా. బాగా పశ్చాత్తాపడి ఏడుస్తూ వేదన అనుభవిస్తూ బాగా ఏడుస్తూ పశ్చాత్తాపడము అతని జీవితాన్ని టర్న్ చేసింది పేతురుని. ఎప్పుడైతే ఈ విధంగా పశ్చాత్తాపడ్డాడో, కల్వరి సిలువలో వేలాడుతున్న ఆ దేవాది దేవుడు ఈయన పశ్చాత్తాపాన్ని చూస్తున్నాడు. ఈ విషయం చెప్పడానికి గల కారణం ఏంటో చూద్దాం. అందరం బైబిల్ గ్రంథం తెలిసినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయం మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి అధ్యాయం తీయండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలీలులోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పునట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. ఈ శిష్యులందరూ కూడా బాధపడుతున్నారు. యేసు ప్రభు మరణించినాడు, అంత దెబ్బలు తిన్నాడు, కల్వరి శిలువలో వేలాడినాడు, చాలా బాధ అనుభవించి మరణించినాడని ఈ శిష్యులందరూ కూడా బాధపడుతున్నారు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ వీరందరూ కూడా బాధపడుతున్నారు. ఆ పేతురేమో యేసు ప్రభువు మరణించినాడు, అదొక బాధ. రెండవది ఏంటిదంటే తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసము యేసు ప్రభు ఎవరో తెలియదని అబద్ధం ఆడినప్పుడు ఆ రెండవ బాధను బట్టి ఇంకా ఎక్కువ వీళ్ళందరికంటే ఎక్కువగా దుఃఖపడుతున్నాడు. అదే జ్ఞాపకం చేసుకొని దుఃఖపడుతున్న టైంలో యేసు ప్రభు అంటాడు, నేను గలిలయ పట్టణంలో వస్తున్నానని శిష్యులతోని పేతురుతోని చెప్పండి అని అంటాడు దేవుడు. ఎందుకు పేతురుని పేతురుతోని ఎందుకు దేవుడు చెప్పండి అని అంత క్లియర్గా అనడానికి గల కారణం ఏమిటి అంటే, ఈ అపోస్తలుడైన పేతురు వెనకున్న బాధని ఇక మర్చిపోవాలి, గుర్తు చేసుకోవద్దు అని యేసుక్రీస్తు ప్రభు అడిగినాడు. ఎందుకంటే ఆయన ఘోరమైన పశ్చాత్తాపడుతూ ఆయన ఎవరు నాకు తెలియదని బాగా బాధపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన బాగా బాధపడుతున్నప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభువు పేతురుని గుర్తు చేస్తూ నేను వచ్చి ఉన్నానని పేతురుతోని చెప్పుడి అని ఏ రోజైతే అన్నాడో తన మైండ్ మొత్తం కూడా వెనుకున్న దాని గురించి ఇంకా ఆలోచించలే, చేసిన పొరపాటు గురించి ఆలోచించలే. దేవుడు క్షమించినాడు అని నమ్మినాడు, పశ్చాత్తాపడినాడు, దేవుడు క్షమించినాడు అని నమ్మి ముందుకు అడుగు వేయడము స్టార్ట్ చేసి తెగించి దేవుని కోసం ముందుకు వేసినాడు అడుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక సందర్భంలో కూడా దేవుడు అంటాడు, ప్రభువా నేను నీ సేవకు వచ్చేటప్పుడు ఇన్ని సేవకు వస్తున్నాను కదా ప్రభువా, ఒక్కసారి నేను వెళ్ళి నా కుటుంబ సభ్యులను కలిసి వస్తానంటే దేవుడు ఏమంటాడో చూడండి. బైబిల్ గ్రంథం తెలిసినట్లయితే లూకా సువార్త 9వ అధ్యాయం లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం చివరి వచనం 62వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం 61 నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చుదను గాని నా ఇంట నున్న వారి యొక్క సెలవు తీసుకొని వచ్చినప్పుడు మొదట నాకు సెలవిమ్మని అడగగా యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడనో దేవుని రాజ్యంలో పాత్రుడు కాడని వాడితో చెప్పెను. హల్లెలూయా. చూడండి దేవుడు ఏ విధంగా అంటున్నాడు, నువ్వు దేవుని సేవలోకి వచ్చిన దేవుని పరిచర్య విషయంలో ఒక్కసారి నువ్వు
పోడియము, బలిపీఠము, నాగటి అంటే బలిపీఠము ఎక్కి వాక్యము చెప్పి ఒక్కసారి దిగినవనుకో నిన్ను సాతాను దించి వేస్తున్నాడు అని అర్థం. ఒక్కసారి పోడియం ఎక్కి ఆ గద్దె ఎక్కి ఇక వెనక చూడొద్దు. నువ్వు గద్దె ఎక్కి వాక్యం ప్రకటిస్తున్నావా, ఆ నాగటి పట్టుకున్నావా, ఎన్నో కష్టాలు వస్తాయి, అనుభవించాలి. శ్రమలు వస్తాయి, వీటిని అనుభవించాలి. కానీ అది జీవితాంతం ఉండదు. నేను చెప్తున్నాను కదా, ఆ శ్రమ, ఆ కష్టము అది జీవితాంతం ఉండదు. ఒక టైం రాగానే దేవుడు నిన్ను చాలా ఉన్నతమైన స్థానంలో ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు ఊహించు ఆ ఆశీర్వాదం. నువ్వు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు ఏనాడు ప్రభు రాజ్యంలో వాడికి అర్హత లేదు అని ప్రభు క్లియర్గా అంటున్నాడు. ఈనాడు చూడండి, ఎంతో మంది సేవలో పడిపోయిన వారు ఉన్నారు, సేవ చేసి ఆపేసిన వాళ్ళు ఉన్నారు. నా జీవితంలో మా సంఘంలో నేను ఆరాధన జరుగుతున్నది, నేను వెనక కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. నా దగ్గరికి 36 సంవత్సరాల ఒక ఎక్కువ వయసున్న, ఒక 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో వయసున్న ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చినాడు. ఆ సంఘాన్ని చూసినాడు. సంఘాన్ని చూసి నాతో కూడా అన్నాడు, నేను కూడా ఒక సేవకుడిని, కానీ ఇప్పుడు నేను సేవ చేయట్లేదు అని అన్నాడు. నాకు బాగా అనిపించింది. ఎందుకు అంకుల్ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, సేవ ఆపేసి దేవుని కాదని మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, నేను ఇప్పుడు ఒక పండితుడిని, టీచర్ జాబ్ చేస్తున్నా, తెలుగు సబ్జెక్ట్ చెప్తూ టీచర్ జాబ్ చేస్తున్నాను అని అన్నాడు. ఎందుకు మరి సేవ ఎందుకు ఆపేస్తున్నారు? నేను దగ్గర ఒక 20 సంవత్సరాలు సేవ చేశాను. 20 సంవత్సరాలు సేవ చేసి ఆపేశాను. వాక్యం చెప్పేవాడిని, విశ్వాసం వచ్చేవాడు, బాగా చెప్పేవాడిని. మరి ఎందుకు ఆపేస్తున్నారంటే, నాకు ఎవరు సపోర్ట్ లేదు నాన్న, నాకు ఎవరు సపోర్ట్ లేకపోవడం వల్ల నేను సేవ ఆపేశాను. నేను అన్నాను, అంకుల్ నీకు పరిశుద్ధాత్మ దేవుని సపోర్ట్ ఉండడని నువ్వు నమ్ముతున్నావా అని అన్నాను. హల్లెలూయా. దేవుడు మనకి ఎప్పుడు తోడుంటాడు కదా, నేను నమ్ముతున్నాను. దేవుడు సపోర్ట్ ఉన్నప్పుడు నీవు మనుషుల సపోర్ట్తో నువ్వు ఎందుకు ఆధారపడుతున్నావు? మనుషులు ఎప్పుడు కూడా నీకు సపోర్ట్ చేయరు. దేవుని సేవ విషయంలో మనుషులు ఎప్పుడు కూడా నీకు సపోర్ట్ చేయరు. నేను సపోర్ట్ చేసిన రోజు సేవ చేశానని చెప్పినాడు. హల్లెలూయా. నాకు మనుషులు సపోర్ట్ చేసిన రోజు నేను సేవ చేసినా వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు. మనుషులు అంతే, సపోర్ట్ చేయరు. దేవుడు నీకు ఆధారము, ఆశ్రయదుర్గము. ఆయన నీకు ఎప్పుడు కూడా ఆధారపడి నీ మీద నువ్వు దేవుని కోసం బ్రతకాలని ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు ఉద్యోగము చేసిన రోజులు నువ్వు కష్టమే అనుభవిస్తావు, ఉద్యోగం చేసిన రోజులు బాధనే అనుభవిస్తావు. నువ్వు ఎప్పుడైతే అవన్నీ వదిలిపెట్టి ఎంత కష్టమైన సేవలోకి వస్తావో దేవుడు నేను గొప్ప స్థానాన్ని నీకు కలగచేస్తాడు. లేదు నాన్న, నేను ఇక సేవకి రావడం నాకు ఆశ లేదు అని, నా పిల్లలు ఉన్నారు వాళ్ళని సేవకు పంపిస్తా అని అంటున్నాడు. దేవుడు నీ మీద ప్రణాళిక వేసినాడు. దేవుడు నీకు పిలుపునిచ్చినాడు. నీవేమో పిల్లల గురించి ఆలోచిస్తున్నావు, దేవుడేమో నువ్వు సేవ చేయాలని ఆలోచిస్తున్నాడు అని చెప్పగానే తను మౌనంగా వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. ఈ విధంగా చాలా మంది ఉన్నారు. అటువంటి వారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు దేవుడు భారము, బాధ్యత పెట్టినాడు బిడ్డ. ఒక్కసారి అడుగు ముందుకు వేసి నువ్వు వెనకకు చూస్తున్నావేమో, సేవలో కావచ్చు, దేవుని పరిచర్యలో కావచ్చు. దైవజనుడికి నువ్వు నమ్మకంగా ఉండుకుంటూ కొద్ది రోజులు నువ్వు వెళ్ళిపోయావేమో, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు బిడ్డ. అపరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు అవన్నీ విడిచిపెట్టేసే దేవుని దగ్గరికి రా. నీ దుఃఖము, నీ కష్టము, నీ వేదన అంతా కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. ఒక తల్లి, ఒక తండ్రి ఆదరించినంత దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఆయన సేవలో, ఆయన సేవకి నువ్వు ఎప్పుడైతే సమర్పించుకొని మరలా వెనక్కి వెళ్ళిపోయావో, ఇంకా నువ్వు ఘోరమైన బాధ, వేదన ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు.
నువ్వు వెనుకకు చూడడం దేవుని చిత్తము కాదు. ఎంత కష్టం వచ్చినా దేవుని సేవ చేయి. దేవుడు గొప్ప ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెడతాడు. చాలా మంది అంటుంటారు సేవ చేయాలంటే అమ్మో అది చాలా కష్టంతో కూడుకున్నది, ఆ బాధ నాకు నా వల్ల కావట్లేదు. ఎందుకు ఆ మాట వస్తుందంటే వెనకకి చూస్తున్నావు, ఒక భయం అనేది వెంటాడుతుంది. దేవుడికి కావలసిన అభిషేకం అనాయింటింగ్ ఇచ్చినాడు. విశ్వాసుల ఆత్మలు నీ గృహానికి వస్తున్నారంటే దాని అర్థం ఏమిటి? వాళ్ళ గురించి దేవుడికి బాధ్యత బాధను పెట్టినాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు ఒక టైం వచ్చినప్పుడు నేను గొప్ప స్థానంలో నేను ఉంచుతాడు. వెనుకకి చూడడము దేవుని చిత్తము కాదు. ఒకవేళ నువ్వు వెనుకకు చూస్తే లోతు భార్య అయినట్లుగా అవుతావు. అదే పేతురు ఏ రోజైతే పశ్చాత్తాపడి దేవుని మాట విన్నాడో, మనసు మార్చుకొని దేవుని సేవ చేయడానికి అతను తెగించి ముందుకు వెళ్ళినాడు. నీవు కూడా తెగించి ముందుకు వెళ్ళడానికి సిద్ధపడు, ఇష్టపడు. లోతు భార్య వలె ఉప్పు స్తంభం వలె ఎన్నాళ్ళని అలా ఆగుతావు? ఎన్నాళ్ళని నీ ఆత్మీయ జీవితంలో నీ కుటుంబ పరిస్థితులను బట్టి అక్కడనే ఆగిపోయి ఇదే నా బ్రతుకు మారదని నీకు నువ్వు ఎన్నిసార్లు ఉచ్చరించుకుంటున్నావు? అది మానే. ఉచ్చరింప శక్యం కాని మూల్గులతో పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షమున విజ్ఞాపన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడుగు ముందుకు వేయడానికి, నిన్ను నడిపించడానికి, నువ్వు ఒక అడుగు ముందుకు వేసే 10 అడుగులు నిన్ను నడిపించడానికి, ఆ పరలోకంలో ఆ బహుమానం ఏంటో నువ్వు సంపూర్ణతలోనికి ఎప్పుడైతే వస్తావో ఆ బహుమానం గురించి పరిశుద్ధాత్మ దేవుడు పౌలుకు బయలుపరచినట్లుగా నీకు బయలుపరుస్తాడు. ఆ అపొస్తలుడైన పౌలు కూడా అదే కనిపెట్టినాడు, ఆ పిలుపుని కనిపెట్టినాడు, దర్శనాన్ని పొందుకున్నాడు. నేను వెనుకున్న వాటిని అంతా కూడా మర్చిపోయి ముందున్న వాటి కొరకే నేను ప్రయాసపడుతున్నాను. దేవుని సేవ విషయంలో ప్రయాసపడుతున్నాను. దేవుని కోసం బ్రతకాలని నిర్ణయించుకున్నాను. సువార్త చెప్పడానికి నీ సిగ్గుపడను వాడిని కాదని అన్నాడు. ఎందుకు? ఆయన ఆత్మతో సంపూర్ణుడైపోయినాడు, సంపూర్ణతలోకి వెళ్ళిపోయినాడు. కాబట్టి పరలోకంలో దేవుడు పౌలు కోసము ఇచ్చిన బహుమానం కోసం అతను పరిగెత్తుతూనే ఉన్నాడు. దేవుడు ఇచ్చిన జీవ కిరీటాన్ని అపోస్తలుడైన పౌలు పొందుకున్నాడు. నువ్వు పొందుకోవడానికి సిద్ధపడు. ఎన్నో ఆశీర్వాదాలు నీ మీద దాగి ఉన్నాయి బిడ్డ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇకనైనా ఈ వర్తమానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడని నమ్మి వెనుకకు చూడక, వెనుకకు చూసావా లోతు భార్య వల్లే నీ పరిస్థితి అయిపోతుంది, ఆగిపోతుంది, బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి. వెనుకకు చూడకు, చాలా డేంజర్ అది. వెనుకున్న శోధనలు వచ్చినాయా, సాక్షి బిడ్డగా నిలబడు. టైం వచ్చినప్పుడు దేవుడు గొప్ప స్థానాన్ని చూస్తాడు. ఏమైతుందో నా పరిస్థితి ఏమైతుందో, నా భవిష్యత్తు ఏమైతుందో, దేవుడు నన్ను ఎట్లా పోషిస్తాడో, నేను ఎట్లా పోషిస్తాడో నా కుటుంబాన్ని అని ఆలోచించకు. ఎన్ని సంవత్సరాలు పోషించాడు, ఎన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చాడు దేవుడు. నేను ఇంకా కాపాడా? ఖచ్చితంగా కాపాడుతాడు. గొప్ప స్థానాన్ని నీకు ఇస్తాడు బిడ్డ. నీ పిల్లలకి గొప్ప భవిష్యత్తు ఉన్నది. నీ సేవ చాలా ధారాళంగా విస్తారంగా ఉంటుంది. ప్రవచిస్తున్నాను, ఈ మాటలు వింటున్న నీకు కోత విస్తారంగా ఉంటుంది. నీది ఆలస్యమైతుందని నువ్వు గలిబిలి చెందకు బిడ్డ. ముందుకు వెళ్ళిపో, దూసుకుపో దేవుడి సేవలో. అంతేకాదు 10 మంది వచ్చినా ఉజ్జీవభరితంగానే ఉండాలి. 1000 మంది వచ్చినా అదే ఉజ్జీవం నీలో ఉండాలి. అది దేవుని అభిషేకముగా భావించు. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకున్నప్పటి ప్రార్థన చేసుకుని, పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయనా, వర్తమానము ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిన పడమని నీవు సెలవిచ్చినావు. బిడ్డలు ఆ విధంగా ముందుకు వెళ్ళే కృపను తెచ్చేయండి. ఎంతమంది అయితే ప్రభువా లోతు భార్య వలె ఆగిపోతున్నారో, ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు సంపూర్ణతలోనికి, ఆత్మ అనే సంపూర్ణతలోనికి తీసుకెళ్ళినావో, లోతు భార్య వలె ఎక్కడైతే ఎవరైతే ఆగిపోయినారో వారిని సంపూర్ణతలోనికి తీసుకువెళ్ళండి ప్రభువా. వారు సంపూర్ణతలోనికి వెళ్ళును గాక అని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయనా,
సమస్తమును మీ పాదాల చింత పెడుతున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రము నాయన. ఈ మాటలు వారి హృదయంలో నిలిచి ఉండేలాగా సహాయం చేయండి. వారితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. హృదయాలు మార్చండి ప్రభువా. మీ వైపుకు మీ మీద ఆధారపడి ఆనుకొని ఇంకా ముందుకు వెళ్ళే కృపను దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం మీకు మీ కుటుంబాలకు దేవుని యొక్క రాకడ పర్యంతరము తోడై ఉండి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.